వాళ్ళ సహజంగానే ఆర్థికంగా వాళ్ళకి చాలా బలంగా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి సహకారం రావడం దగ్గర నుంచి స్థానికంగా సామాన్యులు అందరి దగ్గర నుంచి దశమ భాగాలు వసూలు చేయటం విశ్వాసులు. అందులో సామాన్యులు ఉండొచ్చు, సంపన్నులు కూడా ఉండొచ్చు. ₹1,00,000 ఆదాయం వచ్చేవాడు, ₹1,000 ఆదాయం వచ్చేవాడు, ప్రతి ఒక్కడు దశమ భాగం ఇవ్వాల్సిందే. ఈ విధంగా వాళ్ళకి అక్కరలేకపోయినా సరే మీద పడిపోయేటటువంటి ఆర్థిక వనరులు ఉన్నా కూడా మరొక పక్క ఈ ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఇంకా భవిష్యత్తులో మరి ఒక్కొక్క మత మార్పిడికి ఇంత ప్రోత్సాహాన్ని ప్రకటిస్తారేమో అది కూడా. అంటే ఈ ధోరణి చూస్తుంటే, జగన్ గారి ధోరణి చూస్తుంటే, రీసెంట్గా ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక న్యూస్. 3 చర్చిలకి నిర్మాణం కోసం ₹15,00,000 ఆర్థికంగా సహాయం చేశారు అని చెప్పి. అంటే ఇక్కడ ప్రభుత్వం మనగలుగుతుంది దేని వలన అంటే హిందూ దేవాలయాల మీద వచ్చేటటువంటి ఆదాయం వలన. అంటే ఆదాయము రాబడి అంతా కూడా హిందూ దేవాలయాలు